నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. బంజారాల స్థితిగతులను మార్చిన కలియుగ పురుషుడు బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజు జయంతిని ఫిబ్రవరి 15 రోజున అధికారికంగా నిర్వహించి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని శంకర్ నాయక్ కోరారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సల్పబండ తండా నాయకులు శంకర్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు జయంతి ఫిబ్రవరి 15వ తేదీన అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. బంజారాల దైవ స్వరూపమైన సేవాలాల్ మహారాజు జయంతి ప్రతి గ్రామంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి తండాలో జగదాంబదేవి మరియు సేవాలాల్ మహారాజు గుడిని నిర్వహించి ఆయన చూపిన భక్తి మార్గంలో గిరిపుత్రులు నడుస్తున్నారని, ఇట్టి కార్యక్రమానికి తమ ప్రజల కుటుంబంతో సహా జరుపుకోవాలంటే ఎక్కడో దూరాన ఉండి ఉద్యోగాలు చేస్తున్నారని మరియు ఇతర పనుల మీద చదువుకుంటున్న విద్యార్థులు రావడానికి వీలు కావడం లేదని, కావున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినట్లయితే కుటుంబ సమేతంగా సేవాలాల్ మహారాజు జయంతిని జరుపుకునే అవకాశం ఉంటుందని, కావున ప్రభుత్వం బంజారా జాతిని దృష్టిలో ఉంచుకొని అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు. మన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని మా యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎన్నో రోజుల నుంచి మా సేవాలాల్ మహారాజ్ యొక్క బాటలోనే మా బంజారా సోదరులు 29 రాష్ట్రాలలో బంజారా సోదరులు ఉన్నారు. మాకు ఆ లిపి లేకపోవడంతో మరియు మా బంజారా సోదరులు ఎక్కడ ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా బంజారా సోదరులు టెంపుల్, సేవాలాల్ మహారాజ్ టెంపుల్, జగదాంబ మాత టెంపుల్ కట్టిస్తూ వారి యొక్క బాటలోనే నడుస్తూ ఉంటారు. మా సేవాలాల్ మహారాజ్ అయితే ఏ మార్గం చూపిరో ఆ మార్గంని మేము నడుస్తూ ఈ రోజు కూడా మా సేవాలాల్ మహారాజ్ యొక్క చేసిన కీర్తి ప్రతిష్టాలు వారి యొక్క బాటలు మాకు మరవలేనివి. అందుకని మేము ఎన్నో రోజుల నుంచి మా యొక్క కోరిక మా యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి, ఈ పోయిన కేసీఆర్ ప్రభుత్వం అయితే ఏ విధంగా మా సేవాలాల్ మహారాజ్ జయంతికి నిధులు కేటాయించిందో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి మా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించి సెలవు దినంగా ప్రకటించి నిధులు కేటాయించి మా యొక్క బంజారా సోదరులపై అభిమానం చూపాలని మా యొక్క దర్పల్లి మండలం నుంచి కోరుచున్నాము. జై సేవాలాల్, జై భవాని.